గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూమ్స్ లో ఎలాంటి స్పై కెమెరాలు గుర్తించలేదన్నారు ఐజీ అశోక్ కుమార్. క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించుకొని విద్యార్థులు తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. విద్యార్థులు హాస్టల్ సిబ్బంది అందరినీ నేరుగా విచారించామన్నారు. కెమెరాలు కానీ రికార్డైన వీడియోలు కానీ ఏ ఒక్కరూ చూసినట్లు విచారణలో చెప్పలేదన్నారు. కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జేడి ఎక్విప్మెంటు, తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి అంత ఏరియా అంతా త్వరగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, మా పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం త్వరగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే, వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని